ఫార్మాట్ మారినా, స్టేడియం మారినా, ఆఖరికి ప్లేయర్స్ కూడా మారినా పాకిస్తాన్ ఇండియా పైన ఓడిపోతూనే ఉంది. ఇంత మాత్రానికి మేము వరల్డ్ కప్ ఆడడం, ఇండియాతో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామని అనౌన్స్‌మెంట్స్ ఎందుకు చేయడం? టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. ఎంతలా అంటే కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇండియా పైన వరల్డ్ కప్స్‌లో పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త తడబడిన ఇషాన్ కిషన్ బాగా ఆడి టీం మొత్తం 175 రన్స్ చేశారు. పాకిస్తాన్ కూడా బౌలింగ్‌లో పర్వాలేదనిపించింది. ఏకంగా 6 స్పిన్నర్స్‌తో బౌలింగ్ చేయించింది పాకిస్తాన్ టీం. బట్ బ్యాటింగ్ మాత్రం డిజాస్టర్. పాకిస్తాన్ బ్యాటింగ్ లో 7 బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. ఆఖరికి 114 రన్స్ చేసి ఆల్అౌట్ అయ్యి పరువు పోగొట్టుకుంది పాకిస్తాన్. ఈ విజయంతో ఇండియా సూపర్ 8 కి క్వాలిఫై అయింది. ఇక్కడ పాకిస్తాన్ నెక్స్ట్ నమీబియాతో మ్యాచ్ ఓడిపోతే మాత్రం సూపర్ 8 కి కూడా క్వాలిఫై అవ్వలేదు. ఈ మ్యాచ్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పాకిస్తాన్ ప్లేయర్స్ కి మన ఇండియన్ ప్లేయర్స్ మళ్ళీ షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. సో ఇక నుంచి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ని రైవల్రీ అనకూడదు. ఎందుకంటే 1-2 సార్లు ఓడిపోతే రైవల్రీ అనొచ్చు. బట్ ప్రతిసారి ఓడిపోతుంటే అది రైవల్రీ అవ్వదు, చేతగానితనం అవుద్ది. మరి ఇండియా ఈ టీ20 వరల్డ్ కప్ మళ్ళీ గెలుస్తుంది అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.